హలో అండి, వెల్కమ్ టు అప్పు బన్ను వ్లాగ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం మక్క గుడాలు వేసిన. మక్క గుడాలు వేసుకోక బాగా రోజులైంది. ఇంకా నైట్ నానబెట్టిన మక్కల్ని ఇంకా డైరెక్ట్గా మామూలుగా డ్రై కార్న్స్ అయితే కాదండి, ఇవి దంపుడు మక్కలు, పోటు పెట్టిన మక్కలు అంటారు. అవైతే నైట్ నానబెట్టి పొద్దున్నకి కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. అట్లా ఉడికించేస్తున్నా. ఇంకా అటైతే మక్కలు వేసిన కుక్కర్లో, ఇటైతే పాలైతే పెట్టిన. ఇంకా మా పాప కోసం అని, మా బాబు లేవలేడు అప్పటికి. ఇంకా ఆమెకు బిస్కెట్ పాలు కావాలంటే బిస్కెట్ పాలు ఇచ్చేసిన. ఇంక తర్వాత నేనైతే చాయ్ పెట్టుకుని తాగిన. ఇట్లా పొద్దున్నే హడావిడి. మా బాబు అయితే లేవలేడు. నీ ముక్కుకు బిస్కెట్ అంటింది. వాళ్ళు లేచాక దోశ కావాలన్నాడు. ఇంకా వాడికి ఆమెకి ఇద్దరికి దోశ అయితే వేసాను. దోశలు వేసి ఇచ్చాను. దోశ కాదు అది, యాక్చువల్గా దోశ పిండి లేకపోతే కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి నానబెట్టి అట్లా పోసాను. అందుకే అంత దొడ్డుగా వచ్చింది, సరిగ్గా రాలేదు. అయినా సరే బాగానే ఉంటాయి. తినేశారు. వాళ్ళిద్దరికి అయితే ఇచ్చాను, చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టు. ఇద్దరికి ఇచ్చేసి మళ్ళీ ఇంకా మక్కలు అయితే ఒక 8 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టాలి. ఇంకా మక్కలు ఉడుకుతున్నాయి అక్కడ. దానికోసమని కొంచెం ఎల్లిపాయలు అయితే దంచి పెట్టుకున్నా. మక్కలు ఉడికిపోయినాయి, చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడికిందో చూడండి. అట్లా ఉడుకుతాయి. ఈ మక్కలు ఏంటంటే దంపుడు మక్కలు అంటారు. ఒక రోజంతా నానబెట్టి మళ్ళీ తెల్లారికి కొంచెం దంచుతారు. దంచి మళ్ళీ అవిట్లని ఎండబెట్టి అవి ప్యాక్ చేసి మనకు అమ్ముతారు అనమాట. ఇంకా పోపు అయితే వేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. పచ్చిమిర్చి వేసిన, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసేసి పోపు అయితే వేసుకోవాలి. కొంచెం అది నేను దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేయాలి. అదైతే కంపల్సరీ వేయాలి. అది మంచిగా కలిపినాక ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా దింపేసుకొని తినడమే అనమాట. చాలా బాగుంటుంది. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, ఇది 3 కలుపుకొని తినేసాము ఈరోజు. చూస్తున్నారు కదా. ఇంకా మా ఆయనకైతే 3 ఇడ్లీలు, ఇది అన్నమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.